కుక్కలు విచిత్రమైన కామెంట్లు పెట్టిలే. ఆ? విచిత్రమైన కామెంట్లు అంటే విచిత్రమైన కామెంట్లు. అంటే రాజకీయం అర్థం కాక మనోళ్ళు ఏమనుకుంటారు అంటే శిల్క ప్రవీణ్ ఏదో కేసీఆర్ కు మద్దతు. నేను ఒక్కటి చెప్తాను తమ్మి. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏదో ఒట్టిగా నామిక వాస్తుకు పెట్టలే. దాని వెనుక చాలా పెద్ద ప్రణాళిక ఉన్నది. కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి కాబట్టి, కొన్ని సమస్యలు ఇప్పుడు చుట్టుముడతాయి కాబట్టి, దాని లాంగ్ ప్రయాణంలో దాని ఇంటెన్షన్ ఏంది, దాని లక్ష్యం ఏంది, దాని విధానాలు ఏంది అనేది ఖచ్చితంగా తెలియపరుస్తాం. ఒట్టిగా పెట్టలే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు కేసీఆర్ కు బానిసగా ఉండడానికో, కేటీఆర్ కు బానిసగా ఉండడానికో పెట్టలే. యువకులను చైతన్యవంతులను చేసి నవరాజకీయాన్ని తెలంగాణలో సృష్టించడానికి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినాం. అందుకే దానిలో తెలంగాణ అనే అంశం ప్రతిబింబించాలనే, తెలంగాణ అస్తిత్వం దాంట్లో ఉండాలనే తెలంగాణను పెట్టినాం. కేసీఆర్ తెలంగాణ నుండి భారత సమితికి పోయిండు. మేము బోం తెలంగాణ మీదనే ఉంటాం. ఇప్పటికీ చెప్తున్నా, దేశం కంటే కూడా నాకు ప్రాంతమే ముఖ్యం, దేశం కంటే కూడా నాకు తెలంగాణే ముఖ్యం, తెలంగాణ ప్రజలే ముఖ్యం, తెలంగాణ యువతే ముఖ్యం. దాన్ని ఇంకా మీరేమన్నా అనుకోర్రు. ఇక నిన్న సాయంత్రం చెప్పిన హైడ్రా న్యూస్ చాలా బాగుంది అన్న. నిన్న చెప్పింది అలా రాసుకొచ్చిండు బరాబర్. నిన్న మనం ఏం చెప్పినామో గదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిండు. హైడ్రా వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని నిన్న అందుకే చెప్పినాం. మనకు తెలుసుతోనే చెప్పినాం. ప్రవీణ్ అన్న తీన్మార్ మల్లన్న గారిని నిన్ను డిబేట్లో కూర్చోబెడితే రాజకీయ పరంగా నువ్వే గెలుస్తావన్న. అన్న నీకు తెలిసినంత రాజకీయాలు మళ్ళీ గానికి తెలియవన్న. వాణ్ణి నన్ను ఎందుకు పోల్చుడు? మనము చిన్నప్పటి నుండి ఒక గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినాం, చాలా గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినాం మనం. కాబట్టి పేదోళ్ళ బతుకులు ఎట్లుంటాయి, ధనవంతులు దాని మీద ఎట్లా ఆజమాయిషి చెలాయిస్తారు, చిన్న కులాల పరిస్థితి ఎట్లుంటాయి. చిన్న కులాలు అంటే ఏంటి? ఆర్థిక పరంగా, జనాభా పరంగా కాదు, నాలెడ్జ్ పరంగా కాదు. కింది కులాల బతుకులు ఎట్లుంటాయి, కింది కులాల సమస్యలు ఎట్లుంటాయి, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో చూసి వచ్చినోని కదా నేను. కాబట్టి కాస్త ఆ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి బోధిస్తాం. మళ్ళీగానే ఉంది కంట్రీ డిలెక్ట్ ఎట్లా మోసం చేయాలి, ఆడెవడు ఆ పిల్లగాడు ఉన్నాడు కాడు ఆ స్వామీజీని ఎట్లా మోసం చేయాలి, వాని దగ్గర డబ్బులు ఎట్లా తీసుకోవాలి, వీని దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకోవాలి, గివ్వే వానికి మళ్ళీగానికి తెలిసినాయి. కాబట్టి మనము చాలా గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినాం కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకునే వచ్చినాం. మనకు తెలిసిన సబ్జెక్ట్ను ప్రజలకు చెప్తాం, మనకు తెలియని సబ్జెక్ట్ని మళ్ళా నేర్చుకొని వచ్చి కూడా ఈ ప్రజలకు చెప్తాం. ఈ యువతను మోటివేట్ చేస్తాం. తెలంగాణ కోసం సంపడానికైనా సావడానికైనా శిల్కప్రాయం సిద్ధమే. తెలంగాణ కోసమే ఓన్లీ, దేశం కోసం కాదు. లేని భ్రమ కల్పిస్తాయి కదా బీజేపీ. ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటారు. ఇక్కడ నుంచి మనం ఉత్తరప్రదేశ్కి పోతే ఏ కోన్ హే అని మెడలు బట్టి గెంటేస్తారు. అక్కడ ఇక్కడికి వచ్చి బతుకుతాం కానీ మనం ఇక్కడి నుంచి అక్కడికి పోయి బతకలేం. కాబట్టి తెలంగాణ ప్రాంతం కోసం సావడానికైనా సంపడానికైనా సిద్ధమయ్యే ఒక టీముని సృష్టించి, ఒక సంఘాన్ని సృష్టించి, ఆ సంఘం ద్వారా రాజకీయాల సమూలమైన మార్పులు తీసుకురావడానికే ప్రయాణిస్తూనే ఉంటాం. అది కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం కాదు. అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ మిత్రమా హనుమంతు. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ అన్న మీ వాయిస్ క్లియర్ కరెక్ట్గా అర్థమవుతుంది అన్న మీరు మాట్లాడేది. ఇక మరి ఇక్కడ మన ప్రవీణ్ కుమార్ ఇంకో మిత్రుడు ఆయనకేమో అర్థమైతే లేదు. ఆయనేమో నేను బీఆర్ఎస్ మనిషిని ఏమని పెట్టినంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చిలక ప్రవీణ్కి ఇంత అద్భుతంగా చెప్తాడంట. ఏం చెప్తాం ఇట్లున్నది వీళ్ళు ఇంత గొంతుబోని మొత్తుకుంటా అంటే, గొంతుబోంగా మొత్తుకుంటా అంటే మీకు టీఆర్ఎస్ కనబడుతుంది ఈడ. నమస్తే ప్రవీణ్ అన్న, నీలాంటి వాళ్ళను 1000 మందిని తయారు చేయన్నా మన తెలంగాణను ఆగం చేయాలనుకునే వారికి సుస్సుపడుద్ది, జై భీమ్ అని పెట్టిండు మిత్రుడు. నేను ఏమంటున్నా, 1000 మందిని కాదు, 1,00,000 మందిని తయారు చేస్తే రాష్ట్ర రాజకీయ చరిత్రే మారిపోతుంది, రాష్ట్ర రాజకీయ విధానమే మారిపోతుంది. కాబట్టి యువత, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీరు తెలంగాణ ప్రొడక్షన్ ఇక్కడ పెట్టలేదు, మర్చిపోయినా.